ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయిందన్నమాట. ఈరోజు రాలో మనకి మన 'సెత్ రాలిన్స్' టీమ్‌కి అండ్ మన 'సీఎం పంక్', 'సామీ జైన్' అండ్ 'జై ఉసో' మధ్య ఒక మంచి బ్రాల్ అయితే జరిగిందన్నమాట. అండ్ అంతేకాదు ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం మన 'సామీ జైన్' అండ్ మన 'సీఎం పంక్' వర్సెస్ 'సెత్ రాలిన్స్' అండ్ 'బ్రాన్ బ్రేకర్' మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది అఫీషియల్ అయిపోయిందన్నమాట. ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో చూడడానికి దొరుకుతది. సో, ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్టార్టింగ్‌లోనే మన 'సీఎం పంక్' వచ్చిందన్నమాట. 'సీఎం పంక్' కొంచెం కోపంలో కనిపించిండు. అండ్ 'సీఎం పంక్' రింగ్‌లోకొచ్చిన తర్వాత ఈసీడబ్ల్యూ లెజెండ్ సాబు చనిపోయిండన్నమాట. తనకి ట్రిబ్యూట్ అయితే ఇచ్చిండు మన 'సీఎం పంక్'. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన 'సీఎం పంక్‌కి' సపోర్ట్ చేసినారు. అండ్ ఇక మన 'సీఎం పంక్' ఏమంటారంటే, "ఈరోజు నేనైతే హ్యాపీగా లేను. చాలా కోపంలో ఉన్నాను. బట్ ఈ రింగ్‌లో ఉండి మిమ్మల్ని జూసిన తర్వాత నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానని" మన 'సీఎం పంక్' అంటారన్నమాట. అండ్ దాని తర్వాత బిజినెస్ గురించి మాట్లాడతాడు మన 'సీఎం పంక్'. అండ్ 'సీఎం పంక్' ఏమంటారంటే, "నేను చాలా అంటే చాలా కోపంలో ఉన్నానని" మన 'సీఎం పంక్' చెప్తారన్నమాట. అండ్ నిజానికి నాకు చాలా తక్కువ మంది శత్రువులుంటారు. బట్ రీసెంట్ టైమ్‌లో ఇంకా కొంచెం ఎక్కువ మంది శత్రువులు అవుతున్నారన్నమాట. అండ్ ఇప్పుడు నాకు చాలా కోపంగా ఉంది గదా! సో, ఈ కోపం ఎవరి పైన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నాకే ఎక్కువగా కోపంగా ఉందని మన 'సీఎం పంక్' అంటారు. ఎందుకంటే నా పైన నాకెందుకు కోపంగా ఉందంటే నేను పాల్ హేమన్‌ని నమ్మినాను. సో, పాల్ హేమన్ ఎటువంటి మనిషో జేవుసో నాకు క్లియర్‌గా చెప్పిండు. అండ్ మీరందరూ ఏమనుకుంటున్నారు, పాల్ హేమన్ 'సీఎం పంక్‌ని' రెసల్ మేనియాలో బెట్రైజ్ చేసిండని అనుకుంటున్నారు గదా! అలా కాదు. 'సీఎం పంక్‌కి' పాల్ హేమన్ ఎప్పుడో బెట్రైజ్ చేసిండు. 12 సంవత్సరాల క్రితమే ఒక లాడర్ తీసుకొని నా మొఖం పైన కొట్టిండు. నా మొఖం పైన కొట్టిండు లాడర్‌తో. అప్పుడు నాకు 13 కుట్లు పడ్డాయి. నా ఫోర్ హెడ్ పైన 13 కుట్లు పడ్డాయి. అప్పుడే పాల్ హేమన్ నాకు బెట్రైజ్ చేసిండు. అయినా సరే పాస్ట్ ఈజ్ పాస్ట్. అంటే పాల్ హేమన్ నా బెస్ట్ ఫ్రెండ్. అయినా సరే నేను పాల్ హేమన్‌ని నమ్మినాను. పాల్ హేమన్‌కి నేను హెల్ప్ చేసినాను. బట్ పాల్ హేమన్ ఏం చేసిండు? నాకు బెట్రైజ్ చేసిండు. రెసల్ మేనియాలో కూడా బెట్రైజ్ చేసిండన్నమాట. ఈ పాల్ హేమన్ ఎటువంటి మనిషి అంటే ఒక పాము. సో, మనం పాముకి ఎంత మంచిగా పాలు పోసి పెంచినా సరే అది చివరికి కాటేస్తది. సో, ఇక్కడ పాల్ హేమన్ గూడా అంతే. మనం ఎంత మంచిగా చూసుకున్నా, మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్‌లా పాల్ హేమన్‌ని ట్రీట్ చేసినా సరే, పాల్ హేమన్ మనకి బెట్రైజ్ చేస్తారని మన 'సీఎం పంక్' అంటారన్నమాట. అండ్ దాని తర్వాత మన 'సీఎం పంక్' పాల్ హేమన్‌కి వార్నింగ్ ఇచ్చేస్తారన్నమాట. నీ పైన అటాక్ చేస్తా అని. అండ్ ఇక అంతలోనే 'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' అనే సౌండ్ ఇనిపిస్తది. సో, అప్పుడు మన 'సీఎం పంక్' అంటారన్నమాట. "ఎక్కడున్నావు పెంగ్విన్? నా కళ్ళ ముందుకు రా" అని మన 'సీఎం పంక్' అంటారు. అండ్ అంతలోనే ఇక మన పాల్ హేమన్ అంటే ఆ స్క్రీన్ సైడ్ వచ్చేస్తారన్నమాట. అంటే కోపంగా నడుచుకుంటూ వస్తారు మాట్లాడదామని. బట్ పాల్ హేమన్‌ని 'సీఎం పంక్' ఆపేస్తారన్నమాట. "కొంచెం ఆగు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో క్లియర్‌గా మాట్లాడేస్తే ఇదే నీ చివరి మాటలవుతాయని" మన 'సీఎం పంక్' పాల్ హేమన్‌కి వార్నింగ్ ఇచ్చేస్తాడు. అండ్ అంతలోనే అక్కడే పాల్ హేమన్ ఆగిపోతాడనమాట. ఇక థీమ్ సాంగ్ ప్లే అయిపోతది మన 'సెత్ రాలిన్స్‌ది'. 'సెత్ రాలిన్స్' అండ్ 'బ్రాన్ బ్రేకర్' ఇద్దరొచ్చి పాల్ హేమన్ పక్కన నిల్చుంటారనమాట. అండ్ మన పాల్ హేమన్ 'సెత్ రాలిన్స్‌కి' మైక్ ఇచ్చేస్తాడు. మన 'సెత్ రాలిన్స్' ఏమంటారంటే, "ఇప్పుడు నువ్వేమంటున్నావు 'సీఎం పంక్'? పాల్ హేమన్ నీకు బెట్రైజ్ చేసిండు రెసల్ మేనియాలో. సో, దానికి కారణం ఎవ్వరు? నువ్వే గదా!" సో, అందరేమనుకుంటున్నారంటే పాల్ హేమన్ 'సీఎం పంక్‌ని' బెట్రైజ్ చేసిండని అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏందంటే నువ్వు పాల్ హేమన్‌కి బెట్రైజ్ చేసినావు. నువ్వు పాల్ హేమన్‌కి 'రోడ్ టు రెసల్ మేనియా'ని నరకంలా మార్చినావు. నువ్వు నరకంలా మార్చినావు గాబట్టే పాల్ హేమన్ నీ నుండి దూరం అయిపోయినారు. ఇదంతా నీ వల్లే జరిగింది అని మన 'సెత్ రాలిన్స్' మన 'సీఎం పంక్'తో అంటారనమాట. అండ్ దాని తర్వాత 'సెత్ రాలిన్స్' ఏమంటారంటే, "నువ్వొక చెత్త మనిషివి" అని మన 'సీఎం పంక్‌ని' అంటారనమాట. 'సెత్ రాలిన్స్' కొంచెం వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఈరోజు నిన్నొక విక్టిమ్‌లా మార్చాలని అనుకుంటున్నాను. నువ్వొక బాధితుడిగా ఉండిపోవాలని నేను అనుకుంటున్నానని మన 'సీఎం పంక్'తో 'సెత్ రాలిన్స్' అంటారనమాట. అండ్ అంతేకాదు, నేను ఇప్పుడు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా ఉండేవాడిని. కేవలం నీ వల్లే అది జరగలేదు. లేదంటే నేను ఈరోజు ఛాంపియన్‌గా ఉండేవాడిని అని మన 'సెత్ రాలిన్స్' అంటారనమాట. అండ్ అప్పుడు 'సీఎం పంక్' ఏమంటారంటే, "నేను ఈ 2 కాళ్ళతో నిల్చొని ఈ రింగ్‌లో ఉన్నంత కాలం నువ్వెప్పటికీ ఛాంపియన్ అవ్వలేవని" మన 'సీఎం పంక్' 'సెత్ రాలిన్స్‌కి' క్లియర్‌గా చెప్తారనమాట. అండ్ దాని తర్వాత ఇక మన 'సెత్ రాలిన్స్‌కి' కోపమొచ్చేస్తది. అండ్ మన 'సెత్ రాలిన్స్' ఏమంటారంటే, "నువ్వు రెడీగా ఉండని" మన 'సీఎం పంక్‌కి' చెప్తారనమాట. "నువ్వొక విక్టిమ్‌లా మారిపోతావని" అంటారు. అండ్ అంతలోనే మన 'బ్రాన్ బ్రేకర్‌కి' చెప్పి రింగ్‌లోకి పంపిస్తారనమాట. అండ్ మన 'సెత్ రాలిన్స్' కూడా రింగ్‌లోకొస్తారు. 'బ్రాన్ బ్రేకర్' 'సీఎం పంక్' పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ 'సీఎం పంక్' కూడా ఫైట్ బ్యాక్ చేస్తారు.
కానీ ఎంతైనా అక్కడ ఇద్దరుంటారన్నమాట. సెత్ రోలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్. ఆ టైంలోనే మన సీఎం పంక్‌కి హెల్ప్ చేయడానికి మన సామీ జేన్ వస్తాడన్నమాట. సామీ జేన్ వచ్చి అటాక్ చేస్తాడు బ్రాన్ బ్రేకర్ పైన అండ్ సెత్ రోలిన్స్ పైన. అయినా సరే మళ్ళీ సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ ఇద్దరు కలిసి సామీ జేన్ పైన కూడా అటాక్ చేస్తారు. అటాక్ చేద్దామని చూస్తారు. ఇక అంతలోనే మన జే ఉసో వస్తారనమాట. జే ఉసో వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇక మన సీఎం పంక్, సామీ జేన్ ఇద్దరు చైర్ తీసుకొని రింగ్‌లోకి వస్తారనమాట. ఇక దాంతో మన సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ భయపడి రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ మళ్ళొకసారి వీళ్ళిద్దరిని చూపిస్తారు. మన సామీ జేన్‌ని అండ్ సీఎం పంక్‌ని. సో, సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం అయితే మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. మన సెత్ రోలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సామీ జేన్ అండ్ సీఎం పంక్ మధ్య. సో, ఈ మ్యాచ్ గురించి మాట్లాడతారన్నమాట మన సామీ జేన్, సీఎం పంక్‌తో. సో, మనం ఈ టాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేయడం కరెక్టేనా అన్నట్టుగా ఈ టైప్‌లో అంటారు. అండ్ అప్పుడు మన సీఎం పంక్ అంటారన్నమాట. సో, నేను వేరే వాళ్ళతో కలిసి ఫైట్ చేయడం నాకు కొంచెం కష్టంగా ఉందన్నట్టుగా అంటారు. అంటే నేను ఎవరిని నమ్మాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా సీఎం పంక్ అంటారనమాట. అండ్ అప్పుడు సామీ జేన్ చెప్తారు. సో, మనం దీన్ని చేయగలం. ఎందుకంటే మనం సర్వైవర్ సీరీస్‌లో కలిసి వర్క్ చేసినాం, కలిసి ఫైట్ చేసినాం. మనం ఇప్పుడు కూడా చేయగలం అన్నట్టుగా మన సామీ జేన్ సీఎం పంక్‌తో అంటారనమాట. అండ్ అప్పుడు సీఎం పంక్ కూడా చేయగలుగుతాడు మన సామీ జేన్‌తో. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ మళ్ళొకసారి మన సెత్ రోలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్‌ని అండ్ పాల్ హెమన్‌ని చూపిస్తారనమాట లాకర్ రూమ్‌లో. సో, మన సెత్ రోలిన్స్ ఏమంటారంటే, సో, ఈరోజు వాళ్ళు మన పైన అప్పర్ హ్యాండ్ సాధించినామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నేనేందో వాళ్ళకి నిజంగా తెలియదు. నేనేం చేయగలను, నేనేందో వాళ్ళకి నిజంగా తెలియదు అని మన సెత్ రోలిన్స్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్‌కి చెవిలో ఏదో చెప్తారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ అక్కడ పాల్ హెమన్ నవ్వుతూ వింటారనమాట మన సెత్ రోలిన్స్ చెప్పేది. సో, దాని తర్వాత మనకి మన చాడ్ గేబుల్ వర్సెస్ పెంటాగాన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతుందనమాట. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే మన ప్యాట్ మెకఫీ వస్తారనమాట. ప్యాట్ మెకఫీ వచ్చి కామెంటరీ చేస్తారన్నమాట మన మైకెల్ కోల్‌తో కలిసి. సో, ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతది చాడ్ గేబుల్ అండ్ మన పెంటాగాన్ మధ్య. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన పెంటాగానే విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత జూలియా అండ్ మన రోక్సెన్ పెరెజ్ వీడియో ప్యాకేజ్ చూపిస్తారన్నమాట. సో, ఈ వీడియోలో ఏమంటారంటే వాళ్ళు, సో, ఈరోజు మాకు మ్యాచ్ ఉంది. సో, ఈరోజు మేము రియా రిప్లీని అండ్ ఇయో స్కైని ఓడిస్తాం అన్నట్టుగా చెప్తారన్నమాట. అండ్ వాళ్ళు చాలా పవర్‌ఫుల్ కావచ్చు. బట్ మేము చాలా హంగ్రీగా ఉన్నాం. సో, మేము ఈరోజు వాళ్ళని ఓడిస్తాం అన్నట్టుగా వీళ్ళైతే ఈ వీడియోలో చెప్తారు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి లాకర్ రూమ్‌లో జడ్జిమెంట్ డే మెంబర్స్ కనిపిస్తారన్నమాట. సో, మన డామినిక్ మిస్టీరియో, లివ్ మోర్గన్‌తో మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాల్‌లో మాట్లాడుతూ ఉంటారు. సో, దాని తర్వాత మన డామినిక్ చెప్తారు. సో, మూవీ షూటింగ్ చాలా మంచిగా జరుగుతుందని ఈ టైప్‌లో మన డామినిక్ మిస్టీరియో అంటారన్నమాట. అండ్ దాని తర్వాత మన డామినిక్ మిస్టీరియో అండ్ ఫిన్ బాలర్ ఫేస్ టు ఫేస్ ఉండి మాట్లాడతారు. ఫిన్ బాలర్ ఏమంటారంటే, "నువ్వు బ్యాక్‌లాష్‌లో ఓడిపోయేవాడివి. ఎల్ గ్రాండే అమెరికాను హెల్ప్ చేసిండు. తన వల్లే నువ్వు ఇప్పుడు స్టిల్ ఛాంపియన్‌గా ఉన్నావని" ఈ టైప్‌లో మన ఫిన్ బాలర్ అంటూ ఉంటారు. సో, ఏదైనా సరే నువ్విప్పుడు స్టిల్ ఛాంపియన్‌గా ఉన్నావని ఈ టైప్‌లో మన ఫిన్ బాలర్, మన డామినిక్ మిస్టీరియోతో అంటారు. అండ్ దాని తర్వాత ఈరోజు నాకు మ్యాచ్ ఉంది. నేను ఈ మ్యాచ్‌లో గెలిచి తీరుతా అని మన ఫిన్ బాలర్ చెప్తారనమాట. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మనకి వార్ రైడర్స్ వర్సెస్ క్రీడ్ బ్రదర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్స్ న్యూ డేతో ఫైట్ చేస్తారనమాట ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లోనే మనకి న్యూ డే మెంబర్స్ వచ్చి అక్కడ కామెంటరీ టేబుల్ పక్కన కూర్చుంటారన్నమాట. సో, ఈ మ్యాచ్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ అవుతది. సో, ఈ మ్యాచ్‌లో న్యూ డే మెంబర్స్ డిస్ట్రాక్ట్ చేస్తారు మన వార్ రైడర్స్‌కి. సో, అందుకనే ఈ మ్యాచ్‌లో వార్ రైడర్స్ ఓడిపోతారన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన క్రీడ్ బ్రదర్స్. సో, దాని తర్వాత ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆడమ్ పియర్స్ దగ్గరికి వార్ రైడర్స్ ఎళ్తారు. సో, వాళ్ళు మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసినారు. అందుకనే మేము ఓడిపోయినామని వార్ రైడర్స్ చెప్తారనమాట. అండ్ అక్కడికి మన న్యూ డే మెంబర్స్ కూడా వస్తారనమాట. న్యూ డే వచ్చి ఏమంటారంటే, "మీరు ఓడిపోయినారు. మీరు పక్కకెళ్ళి ఆడుకోండి" అన్నట్టుగా ఎక్కినిచ్చేస్తారు. అప్పుడు ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, "సో, మీరు గొడవ పడకండి. నేను ఒక సొల్యూషన్ చెప్తానన్నమాట. సో, అదేందంటే మీరందరూ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఫైట్ చేయండి. ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేయండి" అని ఈ టైప్‌లో చెప్తారన్నమాట. సో, మనకి నెక్స్ట్ వీకే కావచ్చు మేబీ. సో, మన వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డే వర్సెస్ అండ్ క్రీడ్ బ్రదర్స్ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసినారు మన ఆడమ్ పియర్స్. అండ్ నెక్స్ట్ మనకి గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ కనిపిస్తారన్నమాట. వాళ్ళిద్దరికీ ఇంటర్వ్యూ జరుగుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేసన్ వాలర్ మాట్లాడతారనమాట. లాస్ట్ వీకు అంటే ఆస్టన్ థియరీ షీమస్‌తో ఫైట్ చేసిండు, ఓడిపోయిండు.
సో, అది నా వల్లనే అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తారనమాట. అండ్ అప్పుడు మన ఆస్టన్ థియరీ ఏమన్నారంటే, "డ్యూడ్ నీ వల్ల గాదు. నేను షీమాస్‌తో ఫైట్ జేయగలను. షీమాస్‌ని ఓడించగలను. బట్ నేను ప్రిపేర్‌గా లేనని" ఈ టైప్‌లో మన ఆస్టన్ థియరీ అంటారనమాట. అండ్ దాని తర్వాత మన ఆస్టన్ థియరీ ఏమంటారంటే, "నేను ఆడమ్ పీర్స్‌తో మాట్లాడినాను. నువ్వు నెక్స్ట్ వీకు నీకు మ్యాచ్ ఉంది. అంటే నువ్వు మ్యాచ్‌లో ఫైట్ జేస్తున్నావు. నెక్స్ట్ వీకు రాలో నువ్వు షీమాస్‌తో ఫైట్ జేస్తున్నావని" మన ఆస్టన్ థియరీ గ్రేసన్ వాలర్‌తో అంటారనమాట. అండ్ అప్పుడు గ్రేసన్ వాలర్ కొంచెం షాక్ అయితూ ఉంటారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య ఇంటర్వ్యూ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్‌లో జెవుసో అండ్ ఆడమ్ పియర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ దాని తర్వాత జెవుసో అక్కడి నుండి వస్తారనమాట. అండ్ జెవుసో వచ్చేటప్పుడు రోగ్జన్ పెరెస్ అండ్ ఫిన్ బాలర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఆ వీడియో క్లిప్‌ని చూపిస్తారు. అండ్ జెవుసో ఫైనల్‌గా క్రౌడ్‌లో నుండి రింగ్‌లోకి వస్తారనమాట. రింగ్‌లోకి వచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ చీర్ చేస్తారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ వన్ మోర్ టైమ్ అని అంటారనమాట. సో, మళ్ళొకసారి థీమ్ సాంగ్ ప్లే అవుతది. సో, మళ్ళొకసారి జెవుసో రోప్స్ ఎక్కి సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ ఫైనల్‌గా మన జెవుసో మాట్లాడతారు. సో, మెయిన్ ఈవెంట్ జెవుసో మీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రింగ్‌లో ఉన్నారని చెప్తారనమాట. మీ సిటీకొచ్చేసినాడు. ఈ రింగ్‌లో నిల్చున్నాడని చెప్తారు. అండ్ దాని తర్వాత మన జెవుసో లోగన్ పాల్ గురించి మాట్లాడతారనమాట. ఎందుకంటే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మన జెవుసో వర్సెస్ లోగన్ పాల్ మధ్య మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. ఫర్ ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, మన జెవుసో ఏమంటారంటే, ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ తర్వాత గూడా నేనే స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా ఉంటానని చెప్తారు. లోగన్ పాల్‌ని ఓడిస్తా అని చెప్తాడనమాట. అండ్ ఇక అంతలోనే మన గుంతర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, జెవుసో గూడా ఫుల్ షాక్ అయిపోతారనమాట. గుంతర్ రింగ్‌లోకొస్తాడు. సో, గుంతర్ రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, నేనిలా జరుగుతుందని అస్సలు గూడా ఊహించలేదు. కలలో గూడా ఊహించలేదు. నువ్వు ఛాంపియన్‌గా అవుతావని నేను అనుకోలేదని మన గుంతర్ చెప్తారు. సో, గుంతర్ ఇంకా ఏమంటారంటే, ఈ ఛాంపియన్‌షిప్ ఉన్న వాళ్ళ దగ్గర చాలా చాలా ప్రెషర్ ఉంటది. ఆ ప్రెషర్‌ని నువ్వు హ్యాండిల్ చేయలేవు. అండ్ ఇప్పుడు ఆ ప్రెషర్ ఎలా ఉంటదో నాకు తెలుసు. నేను ఈ డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీలో 80% డేస్ ఛాంపియన్‌గానే ఉన్నానని మన గుంతర్ చెప్తారనమాట. అండ్ అంతేకాదు నువ్వొక న్యాచురల్ ఛాంపియన్ కాదు అని ఈ టైప్‌లో గుంతర్ జెవుసోని అంటారనమాట. నువ్వేదో ఛాంపియన్ అయినావంటే అయినావన్నట్టుగా గుంతర్ జెవుసోని ఎక్కిరించేస్తారు. అండ్ దాని తర్వాత మన గుంతర్ ఏమంటారంటే, "నేను ఆల్రెడీ ఆడమ్ పియర్స్‌తో మాట్లాడినాను. నువ్వు నీ మ్యాచ్‌లో ఫైట్ చేయి. లోగన్ పాల్‌తో ఫైట్ చేయి. మీ మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతారో సో, వాళ్ళతో నేను ఫైట్ చేస్తానని" మన గుంతర్ చెప్తారన్నమాట. "నాకు నా ఛాంపియన్‌షిప్ కావాలి. సో, మీరు సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయండి. సో, నువ్వు గెలిస్తే నీతో ఫైట్ చేస్తాను. నేను మళ్ళీ ఛాంపియన్ అవుతాను. లేదంటే నువ్వు ఓడిపోతే లోగన్ పాల్‌తో ఫైట్ చేస్తాను. లోగన్ పాల్‌ని ఓడించి నేను ఛాంపియన్‌ని అవుతానని" మన గుంతర్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన జెవుసో ఏమంటారంటే, "చూడు గుంతర్ ఈ రాలో నాకంటూ ఒక పొజిషన్ ఉంది. ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ తర్వాత గూడా నేనే స్టిల్ ఛాంపియన్‌గా ఉంటానని" మన జెవుసో గుంతర్‌కి చెప్తారన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ దాని తర్వాత గుంతర్ రింగ్ దిగి బయటకెళ్ళిపోతారన్నమాట. అండ్ దాని తర్వాత మనం లుడ్విగ్ కైజర్‌కి ఇంటర్వ్యూ అయితే జరుగుతది బ్యాక్ స్టేజ్‌లో. సో, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడే అంటే అక్కడ కొంచెం సౌండ్స్ అయితే వినిపిస్తాయన్నమాట. ఎవరో ఎవరి పైన అటాక్ చేస్తున్నట్టు. సో, అక్కడ చూస్తే మన బ్రాన్ బ్రేకర్ జెవుసో పైన అటాక్ చేస్తారన్నమాట. అటాక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మన సామీ జేన్ అండ్ మన సీఎం పంక్ వచ్చేలోపు సో, మన సామీ జేన్, సీఎం పంక్ అండ్ అఫీషియల్స్ వచ్చి మన జెవుసోని చెక్ చేస్తారన్నమాట. సో, నెక్స్ట్ వీక్ కోసం మన జెవుసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో జరుగుతది. అండ్ దాని తర్వాత మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన ఫిన్ బాలర్‌కి హెల్ప్ జేయడానికి మన జేడీ మెక్‌డొనాల్డ్ అండ్ కార్లిటో వస్తారనమాట. వాళ్ళిద్దరూ ఇంటరప్ట్ చేస్తారు. అండ్ అప్పుడు ఏజే స్టైల్స్‌కి హెల్ప్ జేయడానికి మన పెంటాగాన్ వస్తారనమాట. పెంటాగాన్ వచ్చి కార్లిటో పైన అండ్ జేడీ పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏజే స్టైల్స్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. సో, నెక్స్ట్ వీక్ రా కోసం మన ఏజే స్టైల్స్ అండ్ పెంటాగాన్ వర్సెస్ మన జేడీ మెక్‌డొనాల్డ్ అండ్ ఫిన్ బాలర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో జరుగుతది. అండ్ సో, దాని తర్వాత మనకి ఇయో స్కై అండ్ మన రియా రిప్లీ వర్సెస్ అండ్ మన రోగ్జన్ పెరెజ్, జూలియా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఇయో స్కై అండ్ రియా రిప్లీ విన్ అయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రియా రిప్లీ, ఇయో స్కై ఇద్దరు చేయి లాబడతారనమాట. అండ్ మన ఇయో స్కై చేతుల్లో టైటిల్ ఉంటదనమాట. ఆ టైటిల్‌ని మన రియా రిప్లీ చూస్తూ ఉంటది. అండ్ ఇయో స్కై కొంచెం షాక్ అవుతది. సో, కంపల్సరీగా మళ్ళొకసారి రియా రిప్లీ ఇయో స్కైతో ఫైట్ చేస్తదన్నమాట ఆ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.